వెల్కమ్ టు లియో హెల్త్. ఆయుర్వేదం ఈ మధ్యకాలంలో ఆయుర్వేదం ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. రేపు నవంబర్ 2వ తారీఖున మనం ధన్వంతరి జయంతి కూడా జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేదం గురించి, ఆయుర్వేదానికి ధన్వంతరికి ఉన్న సంబంధం గురించి ఉన్న విశేషాలని తెలుసుకుందాం. దీన్ని మనకు వివరించడానికి డాక్టర్ సూర్యపల్లి సారంగపాణి గారు వచ్చారు. ఆయనతో మాట్లాడి అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుర్వేదానికిను ఈ ధన్వంతరి జయంతికి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలని ఆయన వివరిస్తారు. ఆయన నుంచే మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సారంగపాణి గారు. నమస్కారం సార్. సార్, మనం నవంబర్ 2వ తారీఖుని ధన్వంతరి జయంతిని జరుపుకోబోతున్నాం. అసలు ఆయుర్వేదానికి ధన్వంతరికి ఉన్న సంబంధం ఏంటి సార్? శ్రీ నమామి ధన్వంతరి నమ. సో ధన్వంతరి నుండే ఆయుర్వేద శాస్త్రం ఉద్భవించింది అనేటువంటిది మనకు పురాణాల నుంచి వస్తున్నటువంటి చరిత్ర. ధన్వంతరి నుంచి దక్ష ప్రజాపతి, అశ్విని కుమారులు, తర్వాత ఇంద్రుడు, తర్వాత అశ్విని దేవతలని మనం అంటాం, అశ్విని కుమారులు అని చెప్పుకుంటాం. సో ఇంద్రుడి నుంచి భూలోకం నుంచి వెళ్ళినటువంటి యొక్క భరద్వాజుని ద్వారా ఈ ఆయుర్వేదం అనేటువంటిది భూలోకానికి వచ్చింది. ఇంద్రుని దగ్గర నుండి ఆయనే ఈ భూలోకంలో ఉండేటువంటి వాళ్ళ యోగక్షేమాల కోసం, ఆయుర్వృద్ధి కోసం ఆయుర్వేదాన్ని మిగతా తన శిష్యులైనటువంటి వాళ్ళందరికీ పంచాడు. అందులో ప్రముఖంగా ఉన్నటువంటి శిష్యుల్లో ఆత్రేయుడు ఒక మెడికల్ సిస్టమ్కు సంబంధించినటువంటి అతనైతే, ధన్వంతరి దివోదాస ధన్వంతరి అనేటువంటి అతను సర్జికల్ రిలేటెడ్ ప్రాక్టీస్ని ఎక్కువగా చేసే శిష్యుడిగా ఎక్కువ ప్రముఖులుగా మనకు శాస్త్రాల్లో కనిపిస్తుంది. ఇతిహాసాల్లో చూసినప్పుడు అలా కనిపిస్తుంది. అంటే ఇది బ్రహ్మ నుండి ఆయుర్వేదం ఉద్భవించింది అనేటువంటిది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పుకుంటూ వస్తారు. సో ధన్వంతరి అనేటువంటిది పౌరాణిక పరంగా మనం ఆలోచించినట్టయితే మన భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, మనం ఏ శుభకార్యాన్ని చేసినా, ఏ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మానవాళి మేలు కోసం చేసినా వాటన్నిటిని కూడా దైవార్పణం చేయడం, లేదా దేవుని పేరుతోటే మనం వాటిని ప్రారంభించడం, దేవునికి ఆపాదించడం అనేటువంటిది ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. అందుకని చెప్పి క్షీర సముద్రంలోంచి వచ్చినటువంటి ధన్వంతరి ఈ యొక్క ఆయుర్వేదానికి ఆవిర్భావకర్తగా మనం గుర్తించుకుంటున్నాం. అందుకని ధన్వంతరి జయంతిని మనం ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజున ధన్వంతరి జయంతిని జరుపుకుంటున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ డేట్లు అనేవి కాకుండా మనం ఆశ్వీజ మాసంలో బహుళపక్షంలో త్రయోదశి తిథి రోజుని మనం జరుపుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు నార్త్ ఇండియాలో ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజు చేసేవాళ్ళు, దక్షిణ భారతదేశంలో కార్తీక బహుళ త్రయోదశి రోజున చేసేవాళ్ళు. ఈ రెండు జయంతులు అని చెప్పినప్పుడు సమాజంలో భారతదేశంలో పుట్టిన ఒకే ఆయుర్వేదంలో రెండు దినాలను మనం వేరువేరుగా జరుపుకోవడం వల్ల మనకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాం సమాజం లోపల. దాన్ని పరిష్కరించడం కోసం నేను మా లాంటి మిత్రులందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడైతే మేము సెంట్రల్ కౌన్సిల్ మెడిసిన్లో మేము మెంబర్స్గా ఉన్నామో అప్పుడు భారత ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఈ ఆయుర్వేదానికి గుర్తింపుగా ధన్వంతరి జయంతిని ఒకే రోజుగా నిర్ణయించినట్టయితే బాగుంటుందంటే, అప్పుడు భారత ప్రభుత్వం నేషనల్ ఆయుర్వేద డే అనేటువంటి రోజును ఒక డేట్తో కాకుండా ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజున నిర్ణయించాలి అని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారంగా ఆ రోజు ఏ డేట్ను వస్తే ఆ డేట్న మనం ధన్వంతరి జయంతి జరుపుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే ధన్వంతరి జయంతి నవంబర్ 2వ తారీఖున మనం జరుపుకోబోతున్నాం. ఈ రోజున ఎలాంటి కార్యక్రమం చేపడుతున్నారు? ఈ రోజున భారత ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి అన్ని ఆయుర్వేదిక్ సిస్టమ్స్, ఆయుష్ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక హెల్త్ క్యాంప్స్, హెల్త్ ఎడ్యుకేషన్ ప్రమోషనల్ ఇవిని సమాజానికి ఆరోగ్యపరమైనటువంటి ఒక మాస్ ఒక ఇన్ఫర్మేషన్, హెల్త్ అవేర్నెస్, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తుంది. సో ఇప్పటికీ భారత ప్రభుత్వం 2020 సంవత్సరాల నుండి 2023-24 సంవత్సరాల వరకు దాదాపు 29,730 కోట్ల 30 లక్షల రూపాయలను ఆయుష్ డిపార్ట్మెంట్ కోసం బడ్జెట్ కేటాయించింది. సో దాంట్లో అన్ని కార్యక్రమాలతో పాటుగా వెల్నెస్ హెల్త్ సెంటర్స్ అని చెప్పి
నిర్ణయించింది. ఈ వెల్నెస్ హెల్త్ సెంటర్స్ అనేటువంటివి దాదాపు 12,500 హెల్త్ వెల్ఫేర్ సెంటర్స్ను ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో భారత ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో దీని ద్వారా చేయగలిగేది ఏమిటి అని అంటే, పబ్లిక్ లోపల ఇప్పుడు ఏదైతే ఆరోగ్యపరంగా డిసీజెస్ పెరుగుతున్న పరంగా ఏదైతే సమస్యలు ఎక్కువైన కొద్దీ ఉన్న మెడికల్ సిస్టమ్స్ మీద బర్డెన్ పడుతుంది, పేషెంట్ మీద కూడా బడ్జెట్ పరంగా కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా పేషెంట్ భయపడే పరిస్థితిలో వచ్చింది. అలాంటప్పుడు హెల్త్ అవేర్నెస్ను కల్పించి ప్రివెంటివ్ మెజర్స్, సెల్ఫ్ హెల్త్ కేర్ మెజర్స్ ప్లస్ అలాగే అవేర్నెస్ను ఫుడ్ విషయంలో అలాగే మెడిసినల్ ప్లాంట్స్ విషయంలో ఇలాంటి కొన్ని ఐడెంటిఫై చేసి ఆయా రంగాల్లోపట ఈ భారత ప్రభుత్వం ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేసి సామాజికమైనటువంటి అంటే మామూలు జనంలోపటికి కూడా ఒక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దాని ద్వారా ప్రివెంటివ్ మెజర్స్ను బాగా చేయాలని ఆయుర్వేదంలో ప్రథమ స్థానం ఉన్నత స్థానం ఇచ్చినటువంటిది ప్రివెంటివ్ మెడిసినే. ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వాస్థ్యస్య స్వాస్థ రక్షణం అంటారు. స్వాస్థ్యస్య స్వాస్థ రక్షణం అంటే స్వస్థుడు ఉన్నటువంటి వాడు ఆరోగ్యవంతుడు తన ఆరోగ్యాన్ని అలాగే పరిరక్షించుకునేటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ప్రధానంగా ఆయుర్వేదం ఉల్లేఖించింది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఆతురస్య వికార ప్రశమనం అంటారు. ఆతురుడు అంటే రోగి యొక్క వికారం అంటే జబ్బు. ఆ జబ్బును నివారించేటువంటి ప్రక్రియలకు సంబంధించి విశిష్టంగా చాలా వివరణంగా డిసీజ్ మేనేజ్మెంట్స్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా సమాజానికి ఈరోజు చాలా తెలిసిన విషయాలు కాదు. ఎందుకంటే ఆయుర్వేదం లోపట ఆ రోజుల్లోనే ఆయుర్వేదాన్ని 8 విభాగాలుగా చెప్పారు. అష్టాంగ ఆయుర్వేదం అన్నారు. దాంట్లో ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మెడికల్, సర్జికల్, గైనకాలజీ, ఈఎన్టీ ఈ విధమైనటువంటి ఎలా చెప్పుకుంటున్నామో ఆ రోజుల్లో కూడా కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, ద్రంష్ట, జరా, వృషాన్ అని చెప్పి అద్భుతంగా ఒక 8 విభాగాలని చెప్పారు. ఆ చెప్పినటువంటి విభాగాల్లోపట అద్భుతమైన విభాగం అన్నీ అద్భుతమే. అందులో నీకు ప్రపంచంలో ఏ మెడికల్ సిస్టంలో కూడా కనిపించినటువంటి విభాగం ఏంటంటే రసాయన చికిత్స. అది ముఖ్యంగా ఆయుర్వేదంలోనే అద్భుతంగా చెప్పబడింది. ఎందుకంటే మనిషి తన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అని అంటే ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాలి, ఏ విధమైనటువంటి ఆహార విహారాలు, ఏ విధమైనటువంటి ఆహారంతో పాటు తీసుకోవాల్సినటువంటి ఔషధాలు, వాటి వల్ల తన యొక్క ఆరోగ్యాన్ని అలాగే కాపాడుకునేటువంటి రసాయన చికిత్స అంటే ఇట్ ఈస్ ఎ రెజ్యునేషన్ థెరపీ అని ఈరోజు ఈ పరిభాషలో మనం చెప్పుకుంటున్నాం. ఇలాంటి రెజ్యునేషన్ థెరపీ అనేటువంటిది మీకు ఎక్కడ ఇంకో సిస్టంలో మనకు కనిపించినట్టు లేదు. సో అలాంటి అద్భుతమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి వైద్య విధానాన్ని మనకు ఆ రోజుల్లోనే నిర్మించారు. దీంట్లో ఎన్నో విషయాలు ఈరోజు కూడా ఈనాడు మనం సైంటిఫిక్గా ఆలోచించి వాటి విషయంలో మనం ఏమైనా రీసెర్చ్ చేసి పరిశోధనలు చేసినట్టయితే లేదా ఇప్పుడున్నటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లలో కూడా చాలామంది బాగవుతున్నారు. ఆనాడిచ్చిన ప్రిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిస్క్రిప్షన్స్, ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతున్నప్పుడు వచ్చే రిజల్ట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా రిజల్ట్ వస్తుందని చెప్పారో అదే విధమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ మనం ఫ్యాక్ట్గా మనం గుర్తించి దాన్ని మనం ఈ విధమైనటువంటి బెనిఫిట్ సమాజానికి జరుగుతుందని చెప్పి మనం చెప్పొచ్చు. కాబట్టి ఆయుర్వేదం అనేటువంటిది ఒక హైలీ సైంటిఫిక్ ఏన్షియంట్ మెడికల్ సిస్టమ్ అని చెప్పి ఒక్క మాటలో చెప్పొచ్చు. దాన్ని ఈరోజు ఉన్నటువంటి యొక్క మనము ఏర్పరచుకున్నటువంటి ఇప్పుడు WHO కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు కానీ ఈ యుగానికి సంబంధించినటువంటి మానవ సమాజం కానీ నిర్మించుకున్న ఏవైతే రెగ్యులేషన్స్ కానివ్వండి, రూల్స్ కానీ, ప్రోటోకాల్స్ కానీ ఉన్నాయో వాటి ద్వారా మనం వాటిని ఎవాల్యుయేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కొంత వ్యత్యాసం వస్తుంది. దాంట్లో అది సంస్కృతంలో ఉన్నాయి, చాలా విషయాలు అవగాహన కాకుండా ఉన్నాయి, చాలా విషయాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా లుప్తమైపోయాయి. ఎన్నో సంవత్సరాలు డైనాసిటీస్ మారినాయి, రాజ్యాలు మారినాయి, ఎన్నో రాజరికాలలో కొన్ని పోషింపబడ్డాయి, కొన్ని అంతరించిపోయాయి. అలాగే మన యొక్క భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మన శాస్త్రీయ విధానాలన్నీ అంటే మనం ఒక ఆయుర్వేదమే కాదు ఎన్నో శాస్త్రాలు కూడా నష్టపరిచాయి అనేటువంటిది మనకు చరిత్ర చెప్తుంది. అందులో ఆయుర్వేదం కూడా చాలా నష్టపోయింది. ఆయుర్వేదం 1,00,000 శ్లోకాలతోటి 1000 అధ్యాయాలతోటి ఆ రోజు ఆయుర్వేదం విరాజిల్లింది అని చెప్పి మనకు కనిపిస్తుంది.
కానీ ఈరోజు కనిపిస్తున్నటువంటి దాంట్లో కేవలం 160 అధ్యాయాలు మాత్రమే మనకి ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఎందుకు అలా జరిగింది సార్ అది? సార్ ఇప్పుడు చరిత్రలో మనందరికీ తెలుసు తక్షశిల విద్యాలయం ఉంది. ఆనాడు దాన్ని తగలబెట్టారు కొంతమంది అని అన్నారు. 3 నెలల వరకు అది తగలబడుతూ ఉండింది. ఎన్నో రీసెర్చ్ పేపర్స్ కానీ ఆ తాళపత్ర గ్రంథాలన్నీ కానీ తగలబెట్టారన్నారు. అలా తగలబడి వాటిలలో ఆయుర్వేదం ఏం మినహాయింపబడలేదు. అది కూడా అందులోనే ఇదైపోయింది. తర్వాత మళ్ళీ సంకలనం చేస్తూ వాటినన్నిటిని కూడా కొందరు వైద్యులు తమ దగ్గర ఉన్న వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి వాటిని గ్రంథస్థం చేస్తూ ఈరోజు మనకు చరక సంహిత, సుశ్రుత సంహిత అనే గ్రంథాలు ఏవైతే ఇస్తున్నారో ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చిన వాటిలోంచి మనం చదువుతున్నామే తప్ప నిజమైనటువంటి ఆయుర్వేదం ఏదైతే మనకు ఒక ఆధారం దొరికిందో, ఈరోజు ఒక శిలాశాసనం దొరికితే పలానా సంవత్సరంలో వీరు ఈ ఘనకార్యాలు చేశారని చెప్పి దాంట్లో ఒక శ్లోకాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం. అలాంటి విధానాన్ని ఈరోజు ఇందులో కనిపించే శ్లోకంలో చెప్పేది ఏంటంటే 1,00,000 శ్లోకాలతో 1000 అధ్యాయాలతో ఉన్నటువంటి ఆయుర్వేదం అనేటువంటిది మనకు ఆధారంగా కనిపిస్తుంది. కానీ అనుభవంలో వచ్చేటప్పటికి 160 అధ్యాయాలతోటి మాత్రమే ఉన్నది. ఇప్పుడు మనకి వేదాల్లో అథర్వణ వేదంలో ఈ ఆయుర్వేదం అనేది అథర్వణ వేదం నుంచి వచ్చిందని చెప్తారు. ఎట్లా సార్ దీని అసలు మూలాలు సంబంధించిన ప్రామాణిక గ్రంథాలు కానీ ఏమన్నా ఉన్నాయా? వేదము అంటే జ్ఞానము. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా మనం చాలామంది ఆయుర్వేదం అనేటువంటిది శాస్త్రీయమైనటువంటిది, తాత్వికమైనటువంటిది, అంటే స్పిరిచువల్గా కూడా దీంట్లోపట ఒక సమ్మిళితమై ఉన్నటువంటిది. ఆయుర్వేదం కేవలం శరీరాన్ని మాత్రమే గురించి మాట్లాడడం లేదు, శరీరంలో ఉండేటువంటి మనసును, ఆత్మను గురించి కూడా మాట్లాడుతుంది. 1000 సంవత్సరాల క్రితం సుశ్రుతుడు 1000 BCలోనే ఆరోగ్యవంతుడు ఎవరు అని అంటే సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మన ఇత్యభిధీయతే స్వస్థ ఇత్యభిధీయతే అని అన్నాడు. అంటే సమదోషాలు, సమధాతువులు, సమమలాలు కలిగి ప్రసన్నమైనటువంటి ఆత్మ, మనస్సు ఉన్నప్పుడే ఆ వ్యక్తి స్వస్థుడు అని చెప్పబడతారు. కానీ ఈ కంప్లీట్ ఫామ్ ఆఫ్ డెఫినిషన్ మనం స్వస్థునికి ఇవ్వడానికి WHOకు 19వ శతాబ్దంలో జరిగింది. అంటే మనం వాళ్ళు ఎంత దూరంగా ఆలోచించి ఆ విధంగా, అందుకని ఇందులో కొన్ని విషయాలు మనకు ఈరోజు మనం ఏది చూసినా కూడా ఆబ్జెక్టివ్ పారామీటర్లో చూడాలనుకుంటాం. అంటే ఇదేంటో నాకు చూపించు. ఉదాహరణకు జ్వరం ఉంది, ఓ థర్మామీటర్ పెట్టాం, ఎంత జ్వరం ఉంది అంటే ఇది ఇంత ఉంది. అది డాక్టర్ పెట్టినా, కాంపౌండర్ పెట్టినా, సిస్టర్ పెట్టినా అది అంతే చూపిస్తుంది. సో అది ప్రామాణికం. ఈరోజు మనం ఏర్పరచుకున్నటువంటి యొక్క ప్రామాణికమైనటువంటి విధి విధానాలు ఆ విధంగా ఉన్నాయి. సో అలాగే నేను చెయ్యి పట్టుకొని, నాడి పట్టుకొని, నేను చెయ్యి చూసి దీనికి ఇంత జ్వరం ఉంది, ఇంత ఇది ఉంది, ఇది ఇలా జరుగుతుందంటే ఇది పర్సెప్టివ్ అండ్ సబ్జెక్టివ్. ఈ సబ్జెక్టివ్ పాయింట్స్ను ఈరోజు సమాజం దాన్ని వ్యాలిడేట్ చేయలేకపోతున్నది, ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటివి ఎన్నో ఉన్నాయి. కడుపులో నొప్పి ఉంది, ఎంత తీవ్రంగా ఉంది నొప్పి అంటే అది పేషెంట్ నాకు తగ్గిందని చెప్తే తగ్గిందనుకోవాలి, నొప్పి ఉంది అంటే నొప్పి ఉందనుకోవాలి. కానీ మరి లేదా ఉందా అని పారామీటర్ ఏం పెట్టి కొలుస్తాం? నొప్పిని కొలుసుకోవడానికి ఇప్పుడు డెవలప్ చేసుకుంటున్నాం మనం, ఇప్పుడు డెవలప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ వాత పిత్త కఫాన్ని ఎలా నిర్ణయిస్తారు? సో మీరు ఇక్కడ ఇందాక అడిగిన దాంట్లో అథర్వణ వేదానికి ఆయుర్వేదం ఏ విధంగా అని అన్నది. వేదము అంటే జ్ఞానము అని అర్థం. వేదం అంటే వేదానికి ఒక అర్థం ఏంటంటే జ్ఞానము అని. బ్రహ్మ నుండి వచ్చినటువంటిది అని చెప్పుకుంటుండు. అంటే బ్రహ్మ అంటే 4 తలలుండి ఒక రూపం ఉండి ఈ విధంగా అనేది మనల్ని మనం గుర్తు చేసుకోవడానికి, మనం ఆరాధించుకోవడానికో, మనం ఒక రకంగా ఇమీడియట్గా ఆ భావన పొందడానికో మనం ఏర్పరచుకుంటున్నాం. కానీ జ్ఞానానికి అనేది రూపం అనేది ఎక్కడుంది? జ్ఞానానికి రూపం లేదు కదా. అలాగే ఆ బ్రహ్మ అంటేనే కూడా జ్ఞానమే, బ్రహ్మ అంటే కూడా జ్ఞానమే అర్థం, వేదం అంటే కూడా జ్ఞానం అని అర్థం. సో యశ్వ నిశ్వసితాహ వేదాహ అంటారు, బ్రహ్మ నుండి అలా ఉద్భవించాయి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోంచి అని చెప్పుకుంటాం. అంటే ఏ వ్యక్తిలో నుంచి అయితే ఒక జ్ఞానం ఇది బయటికి వచ్చిందో, జ్ఞానధార, ఆ ధారను ఎవరైతే తర్వాత కాలంలో అలా తీసుకొచ్చి మహర్షులందరూ కూడా ఎన్నో సమావేశాలు చేసి, ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు చేసి, ఎన్నో ప్రాంతాల్లో ఎందరో వ్యక్తులను, అన్ని వయస్సుల వాళ్ళను, ప్రాంతాల వాళ్ళను విడివిడిగా వాళ్ళు చేసి గ్రంథస్థం చేసినటువంటిదే ఆయుర్వేద వైద్యం. సో ఆ విధంగా వేదాలు అలాగే ఏర్పడ్డాయి. నా పర్సనల్ అభిప్రాయం. శృతులు స్మృతులు, ఆ స్మృతి నుంచి శృతులు ఏవైతే వచ్చాయో వాళ్ళు చెప్పింది మనం విన్నది మళ్ళీ తరాలకు అందిస్తున్నాం. శృతి
స్మృతి. ఈ రెండింటి ద్వారానే పోతుంది. సో ఆ విధంగా వచ్చినటువంటి పరంపరగా వచ్చినటువంటి సైంటిఫికే తప్ప దీన్ని ఈరోజు మనము కేవలం ఏదో మైథాలజికల్గా ఆలోచించి ఆ విధంగా ఎన్నో ఆకాశం నుంచి ఊడిపడ్డది అనేటువంటి భావనలో ఉంటే మనకు దాని మీద సంపూర్ణమైనటువంటి ఇప్పుడు సైంటిఫిక్ యుగంలో ఉన్నాం కాబట్టి మనం దాన్ని సైంటిఫిక్గానే ఆలోచించాలి కదా. సో సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు ఇది ఆనాటి ఋషులు. ఋషి అంటేనే సైంటిస్ట్. ఇంకొక పరిభాష మనం ఈరోజు చెప్పుకోవాలంటే ఋషి అంటేనే సైంటిస్ట్. వాళ్ళందరూ కూడా మానవ కళ్యాణం కోసం ఈరోజు సైంటిస్టులు ఏ విధంగా ఒక సెక్యూర్డ్ ప్లేస్లో ఉండి వాళ్ళ పరిశోధనలు చేస్తూ సమాజానికి అందిస్తూ మానవాళి శ్రేమం కోరుతున్నారో అలాగే ఋషులు కూడా ఆ రోజు అడవుల్లో ఒక సెక్యూర్డ్ ప్లేస్లో ఉండి వాళ్ళ పరిశోధనలు సాధించి వాటి ఫలితాలను మనకు సమాజానికి అందించారు. కాబట్టి ఆనాటి ఋషికి ఈనాటి సైంటిస్టుకు తేడా లేదు. అక్కడ కూడా కాలేజ్ జూనియర్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్టు, డైరెక్టర్ అని ఈరోజు ఎలా చెప్పుకుంటున్నామో ఆ రోజుల్లో కూడా మునులు, ఋషులు, రాజర్షులు, బ్రహ్మర్షులు అని చెప్పి ఈ విధంగా కూడా ఒక క్లాసిఫికేషన్, అంటే ఎన్లైటన్మెంట్ ఆఫ్ దేర్ నాలెడ్జ్. వాళ్ళ ఎంత ఎన్లైటన్మెంట్ ఉండి ఎంత హయ్యర్ పొజిషన్లో వాళ్ళు ఆ విషయాన్ని అవగాహన చేసుకొని చెప్పగలరో లేదా సమాజానికి అందించగలిగారో దాన్ని బట్టి వాళ్ళ యొక్క పొజిషన్స్ కూడా చెప్పారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఆయుర్వేదానికి మూల గ్రంథంగా తీసుకోవాలంటే మనం ఏం తీసుకుంటాం? ఆయుర్వేదానికి మూల గ్రంథము అని అంటే ఆయుర్వేద శాస్త్రంలో బృహత్రయులు చెప్పినటువంటి గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో చరక సంహిత, సుశ్రుత సంహిత, వాగ్భట సంహిత, అట్లా తర్వాత లఘుత్రయం అని చెప్పి. సో ఇలా ఆయుర్వేద గ్రంథాలను మనకు ముఖ్యంగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు చరక, సుశ్రుత, వాగ్భటాలే ఆయుర్వేదాన్ని యొక్క ముఖ్య మూలమైన గ్రంథాలు. ఈ కల్పితాలు కూడా వచ్చినాయి కదండి. వచ్చిన పుస్తకాలు కొంతమంది అవగాహన లేకుండా మధ్యలో రాసేవాళ్ళు కూడా పెరిగిపోయారు. అవును, ఈ పొల్యూట్ అవుతున్నాయి కదా ఈ గ్రంథాలు కూడా. పొల్యూట్ అవుతున్నాయి అని అంటే కొంతమంది వాళ్ళ యొక్క అనుభవాలను జోడిస్తూ రాస్తున్నారు. కొంతమంది ఆ తర్వాత కాలంలో చాలామంది అలా రాసినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. అలాగే వేద గ్రంథాల్లోంచి వచ్చినటువంటి ఈ మూల గ్రంథాల్లోంచి వచ్చినటువంటి వాటిల్లో మన ఆంధ్రదేశంలో అత్యంత ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏదన్నా ఉంది అంటే అది బసవరాజీయం. బసవరాజీయం అనేటువంటిది కూడా ఒక ప్రామాణిక గ్రంథంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రాక్టీషనర్స్ అందరూ కూడా ఎక్కువగా దాంట్లో ఉండేటువంటి యొక్క ప్రిస్క్రిప్షన్స్ బాగా వాడుకునేవాళ్ళు. మందులు తయారు చేసేవాళ్ళు దాన్ని వాడుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలను బట్టి విస్తారంగా ఉన్నటువంటి యొక్క విషయాన్ని సంక్షిప్తంగా ఈజీగా అందుబాటులోకి ఉండి అవగాహనలోకి వచ్చేటువంటి విధంగా రాసినటువంటి యొక్క ప్రక్రియలే. సో వీటినే కొంతమంది మనం చెప్పుకుంటాం, వీళ్ళు మూల గ్రంథాల్లో ఉండేటువంటి వాటిని ప్రతి సంస్కర్తలు అంటారు. వీళ్ళు ప్రతి సంస్కర్తలు కొంతమంది ముందుకు వాటిని ముందు తరాలకు అందించడానికి పాత మూలంలో ఉన్నటువంటి వాటిని సంక్షిప్తంగా చేయడం. పురాణంచ పునర్నవం, పురాణంగా ఉన్నటువంటి వాణి పునర్నవం మళ్ళీ విస్తారయతి లేక్షోప్తం అంటే విస్తారంగా చెప్పినటువంటి వాటిని సంక్షిప్తంగా చేయడం. సో ఆ విధంగా చేసి ఇప్పుడు మనకు వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి పురాణాలు కాదు కాబట్టి వాటి యొక్క వివరణ ఇచ్చుకుంటూ ఏది మనకు అందుబాటులో ఉండే విధంగా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుందో దాన్ని ఆ విధంగా తీసుకొచ్చారు. సో ఆ విధంగా వచ్చినటువంటి, కాకపోతే ఇందులో కొన్ని ఎవరి అనుభవాన్ని బట్టి వారు కొన్నిసార్లు గమనించుకోవాల్సి వస్తుంది. కొందరు ఏవో వాళ్లకు తోచింది రాస్తున్నారు అని అంటున్నారు, కానీ అప్పుడు వాళ్ళ యొక్క పరిపక్వత ఎంత, అంటే వాళ్ళు దానికి రాయగలిగే సమర్థత ఎంత, వారి అనుభవం ఎంత అనేటువంటిది విశ్లేషించుకొని మనము దానికి ఉండే ప్రామాణికతను గుర్తించాలి తప్ప దాన్ని ఏమీ చెప్పలేము మనం. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్గా కూడా చేశారు. అవును, చేసినప్పుడు ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ధృవీకరిస్తే బెటర్ కదా. ధృవీకరిస్తారు సార్. ప్రభుత్వం దృష్టికి వచ్చేసి ప్రభుత్వ పరంగా దాన్ని ధృవీకరించాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కమిటీ ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్ మెంబర్స్ దాన్ని సర్టిఫై చేసినప్పుడే అవి బయటకు వస్తాయి, లేకపోతే రావు. ఈరోజు కూడా మన దగ్గర చాలామంది చాలా అనుభవంతో మేము ఈ అనుభవపూర్వక వైద్యాలు చేస్తున్నామని వస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైతే డ్రగ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో, డ్రగ్ కంట్రోల్, వాళ్ళు దాన్ని సర్టిఫై చేస్తేనే వాళ్ళు దాన్ని పబ్లిక్ లోపల తీసుకుపోవడానికి వీలుంటుంది. లేకపోతే అది వాళ్ళ ఇష్టాన్ని పబ్లిక్ ఇష్టంగా వదిలేస్తారు, అంతకుమించి వేరే ఏం చేయరు. ఇప్పుడు వాతపిత్త కఫాలను ఎలా నిర్ణయిస్తారండి? ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. వాతపిత్త కఫాల గురించి మాట్లాడుకోవాలంటే ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటిది పంచమహాభూతాలు.
పంచమహాభూతాలు. ఈ పంచభూతాలు లేకుండా సృష్టి లేదు అవును. కదా. ఇప్పటికీ ఈ పంచభూతాలకి ఇంకొక భూతాన్ని యాడ్ చేసిన వాళ్ళు లేరు. ఉన్న పంచభూతాల్లో ఇది పనికిరాదు, దీన్ని తీసేద్దాం అన్నటువంటి వాళ్ళు లేరు. అంటే ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ ప్రిన్సిపల్. ఓకే. ఎటర్నల్ ప్రిన్సిపల్, అది ఎప్పటికీ మారని ప్రిన్సిపల్స్ మన వాళ్ళు మనకు అందించినవి. అలాగే ఆయుర్వేద శాస్త్రం కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటి తత్వాల్లోంచే, కాన్సెప్ట్ ఆఫ్ పంచమహాభూత బేస్ తోటే వచ్చినటువంటిది. ఓకే. ఈ శరీరం కూడా ఈ సృష్టిలో పంచభూతాత్మకమైనటువంటిదే. మనం చూసే ప్రతి వస్తువు కూడా, ప్రతి ఔషధం కూడా, ఆహారం కూడా పంచభూతాత్మకమైనటువంటిదే. సో ఈ పంచభూతాత్మకమైనటువంటి వాటి వల్ల మన శరీరంలో ఏర్పడే హెచ్చు తగ్గుల వల్ల వ్యాధులు ఏర్పడుతున్నాయి. ఓకే. ఈ హెచ్చు తగ్గుల వల్ల ఏర్పడేటువంటి వ్యాధులకు మళ్ళీ మనం ఎక్కడ ఆధారపడుతున్నాం? మళ్ళీ మనం ప్రకృతి మీదనే ఆధారపడుతున్నాం. ఓకే. ఆ ప్రకృతి మీదలోంచే మళ్ళీ మనం ఈ యొక్క హెచ్చు తగ్గులను సమస్థితికి తీసుకొచ్చి ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటున్నాం. అదే ఆయుర్వేదం యొక్క అత్యున్నతమైనటువంటి ప్రిన్సిపల్. ఓకే. సో అలా వాత పిత్త కఫాలు అనేటువంటివి కూడా ఈ పంచభూతాల్లోంచి వచ్చేటువంటి వాటిలోంచే ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్, బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతే మనం చెప్పుకుంటున్నామో, బేసిక్ హ్యూమర్స్ అంటాం మనం వీటిని. ఓకే. ఈ బేసిక్ హ్యూమర్స్ అనేటువంటివి మన శరీరాన్ని నియంత్రిస్తాయి. ఈ సృష్టిని ఎలా పంచభూతాలు నియంత్రిస్తున్నాయో 3 దోషాలు కూడా, వీటిని దోషాలు అంటాం. ఈ 3 దోషాలు కూడా మన శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. ఆకాశము వాయువు ఉందనుకోండి, అది వాతభూతాత్మకం, ఓకే, వాతానికి సంబంధించింది. అలాగే వాయు అగ్ని ఉందనుకోండి, పిత్తానికి సంబంధించింది. జలము పృథ్వీ ఉందనుకోండి, అది కఫ దోషానికి సంబంధించినటువంటి. సో ఈ విధంగా పంచభూతాలకు, త్రివిధ వాతాలకు ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరిచి దీనికి ఒక శాశ్వతత్వాన్ని ఇచ్చారు. అందుకే ఆయుర్వేదం అంటే శాశ్వతం పుణ్యతమో వేద ఆయుర్వేద అన్నారు. ఇది శాశ్వతమైనది, పుణ్యతమమైనటువంటిది అనేటువంటి ఒక విధానంగా ఆయుర్వేదాన్ని చెప్పారు. ఇప్పుడు ఋతువులు మారినప్పుడు కూడా ఆరోగ్యపరమైన మార్పులు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన, మీరు చెప్పిన దానికి సంబంధించిన అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ సృష్టి మొత్తంలో ప్రతి వస్తువు కూడా, ఈ సృష్టిలో జరిగే ప్రతి మార్పుతోటి దాని లోపల కూడా ఒక మార్పు వస్తుంది. ఎందుకంటే మనము ఆటమిక్ ఇది అంటే ఒక కాంగ్లామరేషన్ ఆఫ్ ఆల్ ది మాలిక్యూల్స్ తోటే మ్యాటర్ ఏర్పడుతుంది. ఓకే, అంతే కదా. ఈ సృష్టి ఏర్పడుతున్నదంటే వాటి అన్నిటి యొక్క సమిష్టి యొక్క సమీకృతం వల్లనే ఒక పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థమే ఈరోజు ప్రపంచంలో వివిధ రూపాల్లో మనకు కనిపిస్తున్నది. అంతే కదా. సో అలాంటి పదార్థము ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల్లో మార్పు వచ్చినప్పుడు పంచభూతాత్మకమైన శరీరంలో కూడా తప్పకుండా మార్పు వస్తుంది. ఓకే. వర్ష ఋతువులో ఒక రకమైనటువంటి శరీరంలో మార్పులు వస్తాయి, వాత ప్రకోపాలు జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి వాతావరణము, వాయు కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, ఆహార విహారాల్లో ఉండే మార్పులను కానీ మనం గమనించుకొని చేసుకోకపోతే కొన్ని జబ్బులకు మనం ఎదురవుతాం. అలాగే వేసవి కాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వేసవి కాలంలో తీసుకోవాలి. సో అలాంటి పరిస్థితులు ప్రతిదీ, బికాజ్ యూనిట్, శరీరం ఒక యూనిట్ అయితే ఈ యూనివర్స్ లోపల ఇట్ ఈజ్ ఏ రిప్లికా ఆఫ్ ది. అందుకే శరీరాన్ని మన ఆయుర్వేద శాస్త్రంలో ఏమని చెప్పారంటే యత్ పిండం తద్ బ్రహ్మాండం. పిండంలో ఏవైతే భావాలు ఉన్నాయో బ్రహ్మాండంలో కూడా అవే ఉన్నాయి. యద్ బ్రహ్మాండం తద్ పిండం అంటే రెసిప్రొకేట్ అవుతాయి. ఇక్కడ ఏమున్నాయో అక్కడ కూడా అవి ఉన్నాయి, అక్కడున్నవి ఇక్కడున్నాయి. కాబట్టి ఇంటర్ రిలేట్ అయినవే కదా, అందుకే అవి రిలేట్ అవుతాయి, ఒకదానికొకటి రిలేట్ అవుతాయి. కాబట్టి తప్పకుండా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఋతువులను బట్టి కాలానుగుణంగా శరీరం మీద మార్పులు వస్తూ ఉంటాయి. వయస్సును బట్టి మార్పులు వస్తాయి. వయహో రాత్రి భుక్తానాం తే అంత మధ్యాదిగాహ క్రమాహ అని చెప్తారు. అంటే వయస్సును బట్టి, కాలాన్ని బట్టి, ఋతువును బట్టి, విన్నారా, దినంలో వచ్చేటువంటి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రాలను బట్టి కూడా మన శరీరంలో వాతపిత్త కఫాల్లో హెచ్చుతగ్గులైనటువంటి జరుగుతుంటాయి అని చెప్పి వాగ్భట్టుడు అద్భుతంగా దాని గురించి వివరణ ఇస్తాడు. సో అంత అద్భుతంగా, అంటే అంత మైన్యూట్ లెవెల్లో ఆయుర్వేద శాస్త్రం ఉంది. నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం అనేటువంటిది ఎంత సైంటిఫిక్గా ఒక మన హ్యూమన్ బాడీ గురించి ఎంత కీన్ అబ్జర్వేషన్ తోటి ఏ లెవెల్లో ఏది ఏ విధంగా మారుతుంది అనేటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వాళ్ళు పరిశోధించి మన చేతికి అందించారు. సో అది ఒక సైంటిఫిక్ వేలో ఉంది. అది వేల సంవత్సరాల నుంచి వెళ్ళి మామూలు జీవన విధానంలోకి వచ్చింది. ఆయుర్వేదం అంటేనే లైఫ్ సైన్స్, ఇది ఒక జీవన విధానం. ఈ జీవన విధానం నువ్వు పుట్టిన దగ్గర నుండి చివరి అంత్యేష్టి వరకు, అలాగే
మన యొక్క ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు ఉండేటువంటి యొక్క ప్రతి చర్యలను గురించి మన జీవన విధానంలో వేదాలలో సంస్కారాలు చెప్పారు. అవును, జన్మదాన సంస్కారాలు చెప్పారు, షోడశ సంస్కారాలు చెప్పారు. అట్లాగే ఆరోగ్యపరంగా కూడా ఆయుర్వేదం కూడా స్వస్థవృత్తము సద్వృత్తము అని చెప్పి రెండు ముఖ్యమైనటువంటి విషయాలను మనకు తెలియజేసింది. స్వస్థవృత్తం అంటే స్వస్థుడు తనను తాను కాపాడుకొని స్వస్థుడుగా ఉండడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటిది, అది స్వస్థవృత్తం. దాంట్లో మొత్తం మీకు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు చేసే చర్యలన్నింటినీ కూడా దినచర్య అని చెప్పింది. అలాగే ఋతువులను అనుసరించి ఏ ఋతువులో నువ్వేం చేయాలో దాన్ని తెలియజేస్తూ దాన్ని ఋతుచర్య అని చెప్పింది. ఇంత అద్భుతంగా ఋతుచర్య అని చెప్పింది. సో ఈ విధంగా మనిషి యొక్క జీవన విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటిది. చాలా డీటెయిల్ చెప్పారండి ఇది. తర్వాత మరి అల్లోపతి వైద్య విధానం ఇంప్రూవ్ అయిన తర్వాత ఇది నిరాదరణకు గురైందని అనుకోవచ్చా మధ్యలో? అంటే ఎప్పుడైనా కూడా సమాజంలో మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ప్రతి సందర్భంలో మనల్ని మనం ఏం చేసుకుంటామంటే ఎంత త్వరగా మనం చేరుకోగలిగితే, ఎంత త్వరగా మనం ఏదైనా అందుకోగలిగితే, ఎంత త్వరగా మనం దాన్ని బెనిఫిట్ పొందగలిగితే అది బెటర్ అనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవును, అంతే కదా. సో ఆయుర్వేద వైద్య విధానంలో ఏదైతే పాతది అదంతా మన దగ్గర తెలిసినటువంటిది. దీనికి సరి అయినటువంటి పోషణ గుర్తింపు ఆనాటి నుండి కూడా ఇచ్చి ప్రభుత్వాలు దీని ఒక స్థాయికి తీసుకొస్తే ఇది ఆ విధంగానే పోషింపబడేదేమో. కానీ ఎప్పుడైతే ఆంగ్లేయుల పరిపాలనలో వచ్చినప్పుడు వాళ్ళ భాష ఏ విధంగా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిందో వాళ్ళ వైద్య విధానం కూడా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో దాంతో ఏమైంది, వాళ్ళ యొక్క వైద్య విధానానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మన యొక్క వైద్య విధానాలు ఇంకా ఆనాటి ప్రభుత్వాలు వాళ్ళే కదా. సో ఆ రకంగా ఆనాటి నుండే దీనికి నిర్ధారణ వచ్చింది. ఆనాటి నుండే మన సంస్కృతం పోయింది, మన భాష, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ వెళ్ళిపోయాయి. సో ఆ విధంగా వాళ్ళు వచ్చారు. సో దానికి ఇప్పుడు ఏమైపోయింది, ప్రపంచవ్యాప్తంగా ఇది సైంటిఫిక్ అనే పదం చెప్పుకుంటున్నాం. కానీ సోకాల్డ్ సైంటిఫిక్ అనే పదానికి పూర్తిగా మనం డెప్త్లోకి వెళ్ళినట్టయితే దాంట్లో కూడా మనం అన్నిటికీ ఇది 100% అని చెప్పే పరిస్థితి లేదు. మనం ఏ సైంటిఫిక్గా దేన్ని చెప్పుకున్నా మళ్ళీ దానికి కొన్ని అటు ఇటు చెప్పుకుంటాం. సో అలా దాన్ని తక్కువ అని అనడం లేదండి, తక్కువ కాదు కూడా. ఎందుకంటే ఆ సైన్స్ కూడా ఎందరో మహానుభావుల యొక్క కృషి ఫలితంగా నిరంతరం రాత్రింబవళ్ళు వాళ్ళ పడ్డ యొక్క శ్రమ ఫలితంగా ఈరోజు మనం ఒక విషయంలో పరిపూర్ణమైనటువంటి మైన్యూట్ లెవెల్కి కూడా వెళ్ళి మనం అర్థం చేసుకోగలిగే స్టేజ్కి మనం వెళ్ళాం. అంత అద్భుతమైనటువంటి, ఎందుకంటే ఈరోజు మనం ఈ ప్రపంచంలో ఈరోజు మనం బ్రతికున్నాము అని అంటే మనం ఈరోజు ఎలా బ్రతికున్నాము, ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎలా మన జీవన విధానాన్ని నడిపిస్తున్నాం, ఏ బెనిఫిట్స్ పొందుతున్నాం అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మరి ఈరోజు మనకు వచ్చినటువంటి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఎప్పటి నుండి వచ్చినాయి, ఎవరి నుండి వచ్చాయి? ఈనాటి ఆధునిక వైద్యం యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళని, కానీ వాళ్ళు వీళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదే సార్. ఇది ఇండివిజువల్ పర్సెప్షన్, వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్. ఇప్పుడు మానవులంతా ఒక్కటే అని అంటున్నారు. ఎంతమంది మానవులు ఒకటే అని అనుకుంటున్నాం? ఎవరికి వాళ్ళు మనం నాది ఇది, నాది అది, నా కులం ఇదో, నాది అదనో ఎవరికి వాళ్ళము అనుకుంటున్నాం కదా. ఎవరి వాళ్ళ పరిధిలో వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. అది నాది కరెక్ట్ అని వాళ్ళకు తోచింది, దాన్ని వాళ్ళు నమ్మి వాళ్ళు మాదని అనుకుంటున్నారు. నాకు ఇది నమ్మింది, నాకు మంచిగా అనిపిస్తుంది విషయం చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అని అంటే ఇద్దరికి కూడా లక్ష్యం ఒకటే అయినప్పుడు, సమాజానికి ఆరోగ్యాన్ని చేకూర్చి మానవాళిని మనం రక్షించాలి అనేటువంటిది మన ఇద్దరి లక్ష్యం అయినప్పుడు ఆ లక్ష్యం కోసము మనం ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది అని కలిసి వచ్చేటువంటి యొక్క వాళ్ళ కోసం మనం ప్రయత్నిస్తూ ముందుకెళ్ళాలనేటువంటిది నా ఉద్దేశం. ఈ మధ్య రీసెంట్గా జరిగిన చాలా సందర్భాల్లో కూడా నేను ఇదే చెప్పాను. సో ఆయుర్వేదం యొక్క అభివృద్ధి చెందాలి, ఇంకా బాగా జరగాలి అని అంటే జరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేదం కేవలం తన పక్కన కూర్చొని తాను మాత్రమే రీసెర్చ్ చేస్తే మేము ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తూనే వస్తున్నాం. దీనికంటూ CCRAS అని చెప్పి సెంట్రల్ కౌన్సిల్ ఉంది, రీసెర్చ్ యూనిట్ ఉంది, వాళ్ళు ఎన్నో రీసెర్చ్ చేస్తున్నారు. కానీ దీన్ని WHO ఎన్ని యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు ఒక ముందు ప్రామాణికతని చెప్పడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటుందండి? ఉదాహరణకి నెల్లూరులో ఆనందయ్య గారి ముందు వచ్చింది కరోనాకి, అది దాంట్లో అది వాస్తవం చెప్పడానికి అంత టైం తీసుకోవడం అవసరమా? సార్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉండేటువంటి అధికారులు కానివ్వండి, అక్కడ ఉండేటువంటి యొక్క ఏమంటే డాక్టర్స్ ఎవరైతే
విశేషజ్ఞులు ఎవరైతే దానికి ఇన్వాల్వ్ అయ్యి కన్సర్న్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క పరిధులలో ఉండేటువంటి యొక్క ప్రాక్టికల్ ఇది. ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా తొందరగా సాధ్యమవుతుంది, అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మనం ఎవరిని ఇది అని చెప్పి ఏమి చెప్పలేం. మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సర్జికల్ ఓరియంటెడ్ ఫస్ట్ బ్యాచ్లో నేను శల్యతంత్రంలో పీజీ చేశాను. మొదటి ఆయుర్వేదిక్ సర్జన్గా బయటకు వచ్చాను నేను. సో మేము చేస్తున్నటువంటి సర్జికల్ వాటిలలో ఏమిటంటే, ఇప్పుడు మోడర్న్ సిస్టంలోకి వచ్చేటప్పటికి అలోపతిక్ సిస్టంలో సర్జరీ అనేటువంటిది, ఒకనాడు సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జన్గా, ఈరోజు ప్రపంచమంతా కూడా సుశ్రుతుని ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని గుర్తిస్తుంది. ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని గుర్తించినటువంటి సుశ్రుతుడి నుండి వచ్చిన ఈ ఆయుర్వేద శాస్త్రం ఈరోజు ఆ స్టేజ్లో లేదు కదా. సర్జరీ అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రాక్టీస్, ఇట్స్ ఏ స్కిల్, దానికి ఒక కంటిన్యూటీ ఉండాలి. ఈ కంటిన్యూటీ ఎన్నో ఏళ్ల కిందనే కొంత కుంటుపడింది. బుద్ధిజం వచ్చినప్పుడు అహింసో పరమో ధర్మ అన్నారు. ఆ రోజు సర్జరీ చేసే వాళ్ళందరినీ కూడా చండాలుడుగా ముద్రించారు. వాళ్ళను ముట్టుకుంటేనే పాపం అనేటువంటి స్టేజ్లో అస్త్రాలన్నింటిని కూడా తీసి పక్కన పడేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మొఘలులు వచ్చారు, వాళ్ళ యొక్క రాజ్యాలు వాళ్ళ పాలన చేశారు. తర్వాత ఆంగ్లేయులు వచ్చారు. సో ఈ విధంగా మనలో అంతకు పూర్వం ఉన్నటువంటి ఒక గొప్ప చరిత్ర ఏదైతే ఉందో ఆ కంటిన్యూటీ అనేటువంటిది, ప్రాక్టీస్ అనేది లేదు కదా. ఆనాడు వెంట్రుకను కూడా నిలువుగా ఛేదించేటువంటి శస్త్రాన్ని తయారు చేసినటువంటిది ప్రిస్క్రిప్షన్ కనిపిస్తుంది మనకు. వెంట్రుకను కూడా నిలువుగా ఛేదించడం, దాన్ని ఆ శస్త్రానికి ఉండేటి ఒక ప్రామాణికగా గుర్తించారు. అంత మైన్యూట్ లెవెల్లో తయారు చేశారు, అంత మైన్యూట్ లెవెల్లో కూడా చేశారు. ఆ రోజుల్లోనే చర్మంలో ఉండేటువంటి 7 లేయర్స్, వాటి థిక్నెస్, ఒక్కొక్క లేయర్లో వచ్చే డిసీజెస్ గురించి సుశ్రుతుడు చెప్పాడు. ఈ రోజు కూడా మరి ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలీదు. ఆయుర్వేదంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చాలా వరకు ప్రపంచానికి తెలీదు. సో అంత మైన్యూట్ లెవెల్లో ఒక చర్మాన్ని 7 లేయర్, ఈరోజు మనం అలోపతిక్ టెక్స్ట్ బుక్ తీసి డర్మటాలజీ చూస్తే కూడా 7 లేయర్స్నే కనిపిస్తున్నాయి. మరి అంటే మరి ఆ రోజు చెప్పినటువంటిది సైంటిఫిక్గా మనం ఈ రోజు ఉన్నదానికి వ్యాలిడేట్ అవుతున్నట్టు గుర్తించాల్సిందే కదా. సో ఇక్కడ నేను సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఎంత లేట్ అవుతుంది, ఎందుకు అవుతుంది అని అంటే నేను చెప్తున్నాను. దాదాపు 35 సంవత్సరాల క్రితమే డాక్టర్ పీజే దేశపాండే గారు అని చెప్పి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆయన డీన్, ఒక ప్రొఫెసర్, డైరెక్టర్గా చేశాడు. ఆయన సర్జికల్ డిపార్ట్మెంట్ హెడ్. ఆ రోజుల్లో యానోరెక్టల్ రీజన్లో వచ్చేటువంటి మూలద్వారంలో వచ్చేటువంటి కొన్ని జబ్బులలో భగంధర వ్యాధి అనేది ఒకటి, ఫిస్టులా ఇన్ యానో అంటారు. ఆ ఫిస్టులా ఇన్ యానోకు ఎన్నిసార్లు సర్జరీ చేసినా కూడా రికరెన్స్ అవుతుంది. మళ్ళీ ఎక్కువ సర్జరీ చేస్తే స్పింక్టర్ కట్ అయిపోతే ఇన్కాంటినెన్సీ వచ్చేసి జీవితాంతం వాళ్ళు మోషన్ తెలియకుండానే పోయే ప్రమాదాలు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో దానికి ఏమి ఆల్టర్నేటివ్ చేయాలని అతను ఆయుర్వేదంలో నిష్ణాతుడు, మోడర్న్లో కూడా FRCS లండన్లో సర్జరీ చేసి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన ఒక కాంబినేషన్ లోపల ఒక వర్క్ను, ప్రాజెక్ట్ను టేకప్ చేసి క్షారసూత్ర అని చెప్పి ఒక మెడికేటెడ్ థ్రెడ్ను, ఫైటోకెమికల్ థ్రెడ్ ఒకదాన్ని తయారు చేసి దాని ద్వారా తన ప్రయోగాలు చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. రికరెన్స్ లేదు, కాంప్లికేషన్స్ లేవు. మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే ఈరోజు మనం ఏదైతే మోడర్న్ డాక్టర్స్ మేము రోబోటిక్ చేస్తున్నాము, మినిమల్గా చాలా లాప్రోస్కోపిక్ చేస్తున్నాము, తక్కువ డ్యామేజ్లో చేస్తున్నామని చెప్తున్నారో, వీటిని కాన్సెప్ట్గానే ఆయన 35 సంవత్సరాల క్రితమే మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్గా ఈ క్షారసూత్రాన్ని ఇన్వెంట్ చేశాడు. చేసి దీన్ని ప్రచారంలోకి తీసుకురావాలి అని అంటే భారత ప్రభుత్వం ఒప్పుకోవాలి. భారత ప్రభుత్వం అంటే మా CCRS వాళ్ళు, ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, కానీ అలోపతిక్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవడం లేదు కదా. సో వాళ్ళని ఒప్పించాలి అని అంటే అప్పుడు తన దగ్గరికి వచ్చిన సత్యవతి గారు, ప్రొఫెసర్ సత్యవతి, ఆమె CCRAS ICMR, ఈరోజు మోడర్న్ మెడికల్ సిస్టమ్కి ఏదైతే అత్యున్నత రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉందో దాంట్లో ఆమె డైరెక్టర్. సత్యవతి గారు, ఆమె ఆయుర్వేదం మీద అభిమానం ఉండి బెనారస్లో మాత్రమే అవకాశం ఉంటే అక్కడ వచ్చి తాను ఆయుర్వేదంలో MD చేయడానికి జాయిన్ అయినారు. డైరెక్టర్గా ఉండి, మీరు ఇందాక అన్నారే అలోపతికి వాళ్ళు ఎందుకని, అక్కడ కూడా ఉన్నారు. అలాంటి పరిపూర్ణత, పరిపక్వత, ఆలోచన, సమాజానికి మేలు చేయాలనేటువంటి తపన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆమె ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్కి వచ్చేసి పీజీ చేయడానికి జాయిన్ అయితే అప్పుడు పీజే దేశపాండే గారి శిష్యురాలిగా ఉంటే తాను, అమ్మ నువ్వు అక్కడ డైరెక్టర్గా ఉన్నావు, మాకు చిన్న సహాయం చేసి పెట్టు, మేము ఈ క్షారసూత్ర అనేటువంటి ఒక ప్రాజెక్ట్ను మేము
చేసి సక్సెస్ఫుల్గా రిజల్ట్స్ ఇచ్చాము. మా రిజల్ట్స్ అన్నీ కూడా నీకు ఇస్తున్నాను. మీరు మీ డిపార్ట్మెంట్ ద్వారా ఐసీఎంఆర్ ద్వారా దేశవ్యాప్తంగా మీ సెంటర్స్ ఎక్కడెక్కడైతే రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ దీన్ని ప్రయోగించి దీని యొక్క రిజల్ట్స్ను మాకు ఇవ్వండి అని చెప్పి ఆమెను రిక్వెస్ట్ చేస్తే ఆమె దేశంలో వాళ్ళ కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ అన్నిట్లలో కూడా తాను ఆ ప్రాజెక్ట్ని ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్స్లలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి రిజల్ట్స్ వచ్చింది. సో ఆ వచ్చినటువంటి రిజల్ట్స్ను తాను మళ్ళీ భారత ప్రభుత్వం ద్వారా డబ్ల్యూహెచ్ఓకు పంపిస్తే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచవ్యాప్తంగా దాని మీద వ్యాలిడేషన్ చేసి రీసెర్చ్ చేసి అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి ఈరోజు క్షారసూత్ర అనేటువంటి ఒక టెక్నిక్ ఏదైతే ఉందో, ఒక ట్రీట్మెంట్ మెథడ్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా వ్యాలిడేట్ అయింది. డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. కానీ దీని పట్టిన సమయం ఎంత తెలుసా సార్? 25 సంవత్సరాలు. ఒక్క టెక్నిక్ను మనం వ్యాలిడేట్ చేసుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. కానీ మరి ఇదే విషయాన్ని మనం భారతీయులము, నేను ఈ భారతదేశంలో చదువుకున్నాను, నా దేశానికి నేను బెనిఫిట్ చేస్తాను అనేటువంటి యొక్క ఆధునిక వైద్యులు కూడా ఆయుర్వేద వైద్యులతో పాటు సమష్టిగా కలిసి మనం పనిచేద్దామని చెప్పి ఇద్దరు ముందుకొచ్చి ఒక ప్రాజెక్ట్స్ తీసుకొని ఒక కొలాబరేటివ్ స్టడీ చేసినట్టయితే ఇంకెన్ని అద్భుతాలు చేయవచ్చు. దీనికి ఐసీఎంఆర్ కానివ్వండి, సిసిఆర్ఎస్ కానీ రెండు కూడా ఒక భారత ప్రభుత్వం యొక్క నేతృత్వం లోపల సమిష్టిగా ఇలాంటి యొక్క ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చినట్టయితే ఈ దేశంలో ప్రపంచానికి మనం ఎన్నో మెరాకిల్స్ చూపించవచ్చు. ఇప్పుడు కంటికి కనిపించినప్పుడు కూడా నమ్మకపోవడం కారణం ఏంటి సార్? అసలు మనం ఏర్పరచుకున్న నియమ నిబంధనలే, మనం నేర్చుకున్నటువంటి నియమ నిబంధనలు. ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అని మొన్న ఆనందయ్య గారి ముందు ద్వారానో లేకపోతే ఇతరత్లో చేసిన వాళ్ళ ద్వారానో తెలిసింది మనకి. అయినా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా. అది చెప్తున్నాను కదా, మనకు కొన్ని ల్యాబొరేటరికల్ టెస్టులు పెట్టుకున్నాం, మనం కొన్ని ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం. ఈ యొక్క ప్రోటోకాల్స్లలో ఇది ఫిట్ అయినప్పుడు మాత్రమే ఇది చేస్తాం. రెండో కారణం ఏమిటి అంటే ఆ ప్రోటోకాల్స్ లోపల అన్ని సందర్భాల్లో ఫిట్ కావు. ఎందుకంటే మోడర్న్ సైన్స్ చేస్తున్నటువంటిది తప్పని కాదు, అది ఒక సమాజానికి హాని జరగొద్దు, మేలు జరగాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఈ యొక్క ప్రోటోకాల్స్ పెట్టుకున్నారు. దాంట్లో ఏమిటంటే మనం ఏ టెస్ట్ చేసినా, ఏ రీసెర్చ్ చేసినా దాని యొక్క పరిణామ క్రమంలో నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా చేసినా ఆ మందు కానివ్వండి అది అదే విధంగా పనిచేసి సేమ్ రిజల్ట్స్ని ఇవ్వాలి. రిజల్ట్స్ షుడ్ బి రిపీటబుల్. నువ్వు ఇక్కడ చేసినా, లండన్లో చేసినా, ఢిల్లీలో, హైదరాబాద్లో ఎక్కడ చేసినా రిజల్ట్ అదే రావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అది సో దీంట్లో ఉన్నటువంటి విషయాలలో అన్ని సందర్భాల్లో ఇక్కడే ఆయుర్వేదానికి అలోపతిక్ గ్యాప్ ఏర్పడడానికి కారణం అదే అన్నమాట. ఆయుర్వేదంలో ఉండేటువంటి అన్నీ కూడా ఏంటంటే ఆయుర్వేదిక్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పర్సనలైజ్డ్ సిస్టమ్, నాట్ ఏ జనరలైజ్డ్ సిస్టమ్. ఎందుకంటే మీ యొక్క వయస్సును, మీ యొక్క శరీర తత్వాన్ని, మీ మనస్సు యొక్క శక్తిని, ఎందుకంటే వయస్సు, కాలము, దేహము, దేశము ఇవన్నిటిని కూడా ఆహార శక్తి, జీర్ణశక్తి, వ్యాయామ శక్తి వీటన్నిటిని కూడా క్రోడీకరించి మీకు రోగి బలం ఎంత, రోగ బలం ఎంత, రోగికున్న బలం ఎంత, రోగ బలం ఎంత, దాని తీవ్రత ఎంత, అది ఏ స్టేజ్లో ఉంది, దీనికి ఎంత డోసులో డ్రగ్ ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఎలాంటిది ఇవ్వాలి అనేటువంటిది పర్సనలైజ్డ్గా ఒక కాంబినేషన్స్ డాక్టర్ తన యొక్క స్వయం మేధస్సుతోటి నిర్మించుకొని ఇచ్చేటువంటి ఒక వైద్యశాస్త్రం ఆయుర్వేదం. అందుకని అక్కడికి వచ్చేటప్పటికి జ్వరం వస్తుంది అని అంటే ఒక స్టాండర్డ్ మెడిసిన్ను ప్రిస్క్రైబ్ చేస్తారు, మీరు ఇది వేసేసుకోండి అని. ఇప్పుడు అక్కడ రకరకాల మందులు వస్తున్నాయండి, వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు, విపరీతంగా కొనేస్తున్నారు. కానీ ఇక్కడేమో ముందు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం కరోనా టైంని తీసుకుంటే ఆ తర్వాత ఈ ఆయుర్వేదిక్ మందులకి ఇంపార్టెన్స్ పెరిగిన తర్వాత ఆయుర్వేదిక్ షాపుల్లో ఎక్కడ చూసి కిటకిటలాడిపోయారు జనాలు. అవును ఎందుకంటే పబ్లిక్ ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ఆయుర్వేద మందుల వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇవి న్యాచురల్ మెడిసిన్స్, వీటి వల్ల నాకు లాభమే తప్ప నష్టం జరగదు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడమే దానికి కారణం. ఎందుకంటే పక్కన మనము ఆ ఎపిడమిక్ పీరియడ్లో సివియర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. ప్రపంచవ్యాప్తంగా WHO కూడా దీనికి మందు లేదు, దీనికి ఇవి ఇస్తున్నాము, మళ్ళీ ఇప్పుడు ఇవి వద్దు, వీటిని మార్చేసి మళ్ళీ ఇప్పుడు ఇవి మారుస్తున్నాము అని చెప్పి రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు పబ్లిక్ ఆందోళనకు గురవుతారు కదా. ఎక్కడైతే నాకు నమ్మకం ఉంటుందో, సైడ్ ఎఫెక్ట్ లేనప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు కదా.
దాన్నే పరిశీలించాలి కదా, దాన్ని పరిశోధించాలి కదా, దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా, వ్యాలిడేట్ చేయాలి. అందుకే కొలాబరేటివ్ స్టడీ జరగాలని. ఇంకొక మీకు విషయం చెప్తాను. ఇదే ఎపిడమిక్ పీరియడ్లో బ్లాక్ ఫంగస్ అని చెప్పి వచ్చింది. బ్లాక్ ఫంగస్ అని వచ్చిన తర్వాత లేటెస్ట్గా వచ్చినప్పటికీ భారత ప్రభుత్వం కూడా ICMR వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో కానీ ఒక సయోధ్య ఏర్పరచుకొని దానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ను కొన్నిటిని ఆయుష్ డిపార్ట్మెంటు కొన్ని గైడ్లైన్స్ తోటి ఇవి ఇవ్వండి అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తూ మెడిసిన్స్ పంపించింది. సో దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కమిషనర్ డైరెక్టర్ గారు, మా స్టాఫ్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా దాని వెనకాల చాలా కష్టపడి వీళ్ళందరూ ఏం చేశారు, గాంధీ హాస్పిటల్ని ఒక యూనిట్గా, ENT హాస్పిటల్ని ఒక యూనిట్గా వీళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ 2 సెంటర్స్లలో అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్స్తో మాట్లాడి ఈ అలోపతిక్ మెడిసిన్తో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆయుష్ గైడ్లైన్స్లో ఏదైతే ఇచ్చారో దాన్ని ప్రయోగించారు. అట్లాగే ENTలో కూడా ప్రయోగించారు. ఒక సివియర్ కేసెస్ ఉన్నాయన్నీ కూడా జాగ్రత్త ENTలో బాగా చేశారు. ENTలో చేసినటువంటి వాటిలలో అలోపతిక్ మెడిసిన్తో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చినటువంటి యొక్క కేసెస్లలో రిజల్ట్స్ బాగుంది, రికరెన్స్ లేదు, పేషెంట్ బాగున్నాడు ఆఫ్టర్ ట్రీట్మెంట్. కేవలం అలోపతిక్ ట్రీట్మెంట్ మాత్రమే తీసుకొని పోయిన వాళ్ళల్లో మళ్ళీ కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ బాధలను చెప్పుకున్నది అనేటువంటిది వాళ్ళ యొక్క రీసెంట్గానే మన రాష్ట్ర ప్రభుత్వానికి దాని మీద రీసెర్చ్ ప్రాజెక్టు రిజల్ట్ను సబ్మిట్ చేశారు. సో ఇలా జరుగుతున్నాయి, కానీ ఇది బాగా పబ్లిసిటీ కావడం లేదు. సమాజంలోకి ఎక్కువ జనబాహుల్యంలోకి పోవాలి. ఈ మధ్యన కాలంలో బాగా వెళ్ళింది ఆయుర్వేదం, వెళ్తుంది. ఎందుకంటే ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి. నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఏ ప్రభుత్వ అధికారులు చూసినా, ఏ మినిస్టర్లు చూసినా కూడా మీరు రీసెర్చ్ చేసి మీ ఆయుర్వేదాన్ని డెవలప్ చేసి అని చెప్పేవాళ్ళే. కానీ పరిస్థితి నాకు ఈ రోజు కూడా దాని మీద పెద్దగా తేడా వచ్చిందని అనిపించడం లేదు. ఎందుకంటే మీరు చేయండి అంటే నేను చేసిన దాన్ని ఒప్పుకోవడం లేదు కదా. నా లైన్లో నేను చేసింది మీరు ఒప్పుకొని ప్రపంచానికి చెప్పండి, ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సర్టిఫై చేయాలి. ఇలాంటి పరిస్థితే మాకు ఎన్సెఫలైటిస్ మెదడు వాపు వ్యాధి వచ్చినప్పుడు కర్నూలు జిల్లా లోపట నేను అప్పుడు అసోసియేషన్లో ఉన్నాను, స్టేట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్లో కూడా నేను చాలా కాలం పనిచేశాను. సో అప్పుడు అక్కడ ఉండేటువంటి యొక్క DMNHO గారు ఆ ప్రైమరీ సెంటర్లు కానీ లేదా అక్కడ CHCలో కానివ్వండి, ఏరియా హాస్పిటల్లో కానివ్వండి అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్కు మా ఆయుర్వేదిక్ డ్రగ్ను వాళ్ళకి ఇచ్చారు, మృత్యుంజయస్ టాబ్లెట్స్ను. ఇస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ను తాను గమనించి ఆయన మా కమిషనర్ గారికి ఫోన్ చేశాడు ఆ రోజు. సార్, మీ మందు చాలా బాగా పనిచేస్తుంది, నాట్ ఓన్లీ ఇట్ ఈజ్ ఎ ప్రివెంటివ్, ఇట్ ఈజ్ ఎ క్యూరేటివ్ ఆల్సో. ఇది ప్రివెంటివ్గానే కాదు, క్యూరేటివ్ కూడా నేను అబ్జర్వ్ చేశాను అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్తే మా కమిషనర్ గారు మేము వెళ్ళినప్పుడు మీకు అప్రిషియేషన్ వచ్చింది, మీ మెడిసిన్ బాగా పనిచేస్తుంది అని అంటే, సార్ దయచేసి ఆయన ఒక లెటర్ ఇవ్వమనండి సార్ అని అడిగాం. ఎందుకంటే ఓరల్గా చెప్పింది ఎక్కడ నిలబడతలేదు, ప్రభుత్వం ఎక్కడ గుర్తించడం లేదు. మీరు ఏదైతే అబ్జర్వ్ చేశారో దాన్ని ఒక లెటర్ ఇవ్వండి, కనీసం మేము ఆ అసోసియేషన్ తరఫున ఆ లెటర్ పట్టుకుపోయి ప్రభుత్వం దగ్గరికి పోయి తీసుకుపోయి చూపిస్తాం అని చెప్పి ఆ లెటర్ తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారికి చూపిస్తే అప్పుడు దానికి ఎక్సెస్ బడ్జెట్ అలొకేట్ చేసి, కొన్ని ఫండ్స్ అలొకేట్ చేసి మెడిసిన్స్ మళ్ళీ ఎక్కువ ప్రిపేర్ చేసి పంపించారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఇప్పుడు అల్లోపతిలోనేమో ఖర్చు ఎక్కువండి, ఆయుర్వేదంలో ఖర్చు తక్కువ. ఆయుర్వేదం మీద నమ్మకం కలగకపోవడానికి ఈ ఖర్చు తక్కువ ప్రక్రియ కారణమా? అలా అని లేదు సార్. పబ్లిక్లో అవేర్నెస్ అనేటువంటిది, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, కేరళలో చాలా వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు చూడండి, ఈరోజు కేరళ అంటేనే ఆయుర్వేదానికి పుట్టినిల్లులాగా సమాజం గుర్తించే పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే వాళ్ళకు తెలుసు ఏ సిస్టమ్ను మనము ముందుగా తీసుకుంటే మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాము, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటామనేది వాళ్ళు గమనించి దాన్ని ఎక్కువ ప్రోత్సహించారు, దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు. మన దగ్గర కూడా అలాంటి అవేర్నెస్ పబ్లిక్లో రావాలి. వచ్చినప్పుడు తప్పకుండా ఇదవుతుంది. ఆ అవేర్నెస్ పబ్లిక్లో రావాలి. అలాంటి పరిస్థితిని మనం కల్పించాలని ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కాబట్టి దీనికి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేసి, దీనికి చాలా సమస్యలు ఉన్నాయి ఆయుర్వేదం అభివృద్ధి చెందకపోవడానికి, లేకపోతే దానికి ఇది రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఆ విధమైనటువంటి అవేర్నెస్ పబ్లిక్లో కల్పించాలి, డిపార్ట్మెంట్ కల్పించాలి, ప్రభుత్వం కల్పించాలి, దాన్ని ప్రోత్సహించాలి. ఆయుర్వేదం అనుకోవచ్చండి? వీలు కాదండి, వీలు కాదు. అంటే ఆయుర్వేదము అనేటువంటిది వైద్య శాస్త్రం. ఇప్పుడు నాటు వైద్యము అనేటువంటిది ఆయుర్వేదంలోంచి కొందరు ప్రాక్టీస్ చేస్తూ ఆయుర్వేద వైద్యులుగా ఉండి
వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఆయుర్వేద వైద్యులు ఉండి వాళ్ళ దగ్గర కొందరు కాంపౌండర్గానో లేదా వాళ్ళ పిల్లలుగానో ఉండి అది వంశపారంపర్యంగా ముందుకు తీసుకుపోయి అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆయుర్వేదాన్ని ప్రాక్టీస్ చేస్తూ ముందుకు పోతున్నారో అలాంటివి ఈరోజు ఏ విధంగా నాటు వైద్యంగా పరిగణించబడుతున్నాయి. ఓకే, అట్లా వచ్చింది ఇది కూడా. అంతే కదా, ఏ ప్రకృతిలోంచి కాదా వచ్చింది మెడిసిన్? అవును. వాళ్ళు ఏమన్నా వేరే స్వయంగా తెచ్చి ఏమన్నా వైద్యాన్ని చేశారా? అది వైద్యం అనే మాట మనం అంటే ఈరోజు ఒక విధంగా ఆయుర్వేదాన్ని తక్కువ చేసి చూపించడానికి ఈ పదాన్ని మనం వాడుతున్నామేమో అనిపిస్తుంది. ఓకే, ఇలాంటి వాటిని నియంత్రించాలి లేదా వాటిని కరెక్ట్ చేసేటువంటి విధానాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఓకే, దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలని. ఉదాహరణకి ఇక్కడ కరెక్ట్ చేయాలంటే నేను ఒక మాట చెప్తాను. మేము యూనియన్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమిటి అనంటే ఒక డాక్టర్గా నన్ను ప్రాక్టీస్ చేయడానికి సర్టిఫికేషన్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. అలాగే ఒక క్లినిక్ పెట్టుకోవడానికో ఒక హాస్పిటల్ పెట్టుకోవడానికో క్లినికల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేయాలి. ఓకే, అది ఇప్పటి వరకు లేదు. పక్క రాష్ట్రాలలో ఉంది కానీ మన రాష్ట్రంలో లేదు. ఓకే, అది చేసినట్టయితే ఆయుర్వేదానికి ఒక సముచితమైనటువంటి గుర్తింపు వస్తుంది, డాక్టర్లకు ఒక గుర్తింపు వస్తుంది. అది లేని వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వెనక ముందు అవుతారు. ఆ విధంగా మనం ఇలాంటి వాటిని కొంచెం పక్కన కంట్రోల్ చేయొచ్చు. ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది, ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది సిస్టమ్. ఇప్పుడు వ్యాక్సిన్, మరి అల్లోపతిలో వ్యాక్సిన్ వచ్చిందండి, మరి ఆయుర్వేదంలో అలాంటి ప్రయత్నాలు ఏమి జరగలేదా? రీసెర్చ్ ఏం జరగలేదా? ఆయుర్వేదంలో వ్యాక్సినేషన్ అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది ఒక ఇన్వేజివ్ ప్రొసీజర్ లాగా మన దగ్గర వచ్చింది. ఆయుర్వేదం మొదటి నుంచి కూడా నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అంటే శరీరాన్ని గాయపరచకుండానే శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ను పెంచడానికి కోసం ఆయుర్వేదం ప్రయత్నం చేసింది. మొదటి నుంచి ఆ విధమైనటువంటి ఇమ్యూన్ బూస్టింగ్ మెథడ్స్నే సజెస్ట్ చేసింది. ఉదాహరణకు మీకు చెప్తాను, చిన్నపిల్లవాడు పుట్టంగానే సద్యో జాతకర్మ అని చెప్పి చేస్తాం మనం. ఒక బంగారపు స్వర్ణ భస్మాన్ని, అలాగే బ్రాహ్మి, తేనె, సైంధవలవనం ఇలాంటివి కొన్ని. ఈరోజు మనం చాలామంది పిల్లలకు ఏది దాన్ని ఒక ప్రాశలాగా మేధోశక్తి పెరగాలని, ఇమ్యూనిటీ బూస్టింగ్గా పెరగాలని చెప్పి ఇస్తున్నాం. సో అలాంటిదే ఆ రోజుల్లో చిన్నపిల్లవాడు పుట్టిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత వాడి నాలుక మీద రాయమన్నారు. ఓకే, సో దాంతో గొంతులో ఉండేటువంటి కఫము పోతుంది, వాడి యొక్క లాలాజలం నుంచి వెళ్ళి కూడా పోస్తారంటారు. అది తర్వాత వాక్ టంగ్ యొక్క మూమెంట్స్ బాగా కలిగి మాట ఫ్రీగా ఇది కావడానికి లాలాజలంతో ఏదైతే కలుస్తుందో, సబ్లింగ్వల్గా ఏదైతే వెళ్తుందో అది బాడీలోకి చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. ఓకే, ఈరోజు మనకు హార్ట్ అటాక్ వస్తుందంటే సార్బిట్రేట్ టాబ్లెట్ 4 కింద పెట్టుకో అంటున్నాం. అవును, అది వాళ్ళు చెప్పింది ఆ రోజుల్లోంచి. ఓకే, ఆ రోజుల్లో ఎమర్జెన్సీలో కాలకుట విషంతో కూడా మెడిసిన్ తయారు చేశారు. ఓకే, కాలకుట విషంతో కూడా మెడిసిన్ తయారు చేసి లైఫ్ సేవింగ్గా వాడేవాళ్ళు. దాన్ని కేవలం ఆ మందులో సూదిని మాత్రమే మోపి నాలుక మీద రాసేవాళ్ళు అంతే. ఓకే, దాంతో ఇమీడియట్గా మళ్ళీ హార్ట్ బీట్ పెరిగేది, మనిషిలో ఆ చేంజ్ వచ్చేది. ఈరోజు మనం ఏమైతే సడన్గా మళ్ళీ మనిషిని కూడా ముందుందని ఆ రోజు కూడా కనుక్కున్నారు. ఎన్నో ప్రయోగాలు చేశారండి. యాంటీవెనమ్ సిరం కూడా అలాగే చేస్తారు అనుకుంటా కదా. అలాగే ఆనాటి నుంచెల్లే వాళ్ళు తయారు చేసుకుంటూ వచ్చారు. దాంట్లో కూడా ముఖ్యమైనటువంటివి ఫాస్ట్ అబ్జార్ప్షన్ అయ్యేటువంటి వాటి లోపల నాలుక ఒకటి, ముక్కులు ఒకటి, కళ్ళు ఒకటి. ఓకే, యానల్ రీజన్ రెక్టల్ ద్వారా ఇచ్చేటువంటివి కూడా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతాయని చెప్పి ఆ రోజుల్లోనే ఆయుర్వేద శాస్త్రం చెప్పి. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు అండి. ఆయన నాటు వైద్యం చేసేవాడు. పాములు కరిస్తే కళ్ళల్లో వేసేవాడు, కలిగ్గం అనేవాళ్ళు దాన్ని. ఆ కళ్ళ ద్వారా వేయంగానే అతనికి రిలీఫ్ వచ్చేది. అదేమంటారు, ఇది సుశ్రుతంలో అగధ తంత్రంలో స్పష్టంగా చెప్పాడు. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎమర్జెన్సీ ఫాస్ట్ యాక్షన్లో ఉండేటువంటివి. దాంట్లో ఉపయోగించేటువంటి ఔషధాల యొక్క గుణాలు కూడా వ్యవాయి వికాసి గుణాలని కలిగి ఉంటాయి. విన్నారా? వ్యవాయి అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. అది స్ప్రెడ్ అయినప్పుడు అది అబ్జర్వ్ చేసుకోవడానికి వికాసి అంటే సెల్ పర్మియబిలిటీ కూడా ఉండాలి. ఓకే, సెల్ కూడా అది యాక్సెప్ట్ చేయాలి. అన్నిటిని శరీరంలోకి ఇయ్యంగానే శరీరం యాక్సెప్ట్ చేయదు. ఇది వికాసి అంటే స్రోతో వికాసం జరగాలి, అబ్జార్ప్షన్ జరగాలి, మైన్యూట్ లెవెల్కి బాడీకి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనేటువంటి ఈ గుణాలు కలిగినటువంటి ద్రవ్యాలతోటి చేసేవాళ్ళు. ఆ విధంగా ఆయుర్వేద శాస్త్రం డెప్త్లోకి వచ్చి ఈరోజు ఏ ఆధునిక వైద్యుడు కానివ్వండి, శాస్త్రజ్ఞుడు కానివ్వండి పరిశోధనలు చేసినట్టయితే ఇది ఒక పెద్ద సముద్రం అండి. అదే దీంట్లోంచి మన వాళ్ళు ఎంత ఎత్తుకైనా వాళ్ళు పర్సనల్గా ఎదగొచ్చు, ప్రపంచానికి మన దేశాన్ని ఎదిగి చూపించవచ్చు.
ఇప్పుడు ఇలాంటి వైరస్లు కొత్త కొత్త పుట్టుకొస్తున్నాయి కదండి, మరి దీనికి ఆయుర్వేద పరంగా ముందే రాసి లేవా? మీకు ఇందాక అడిగిన దానికే ఇది కంటిన్యూయేషన్ వస్తుంది. ఇమ్యునైజేషన్ ఎలా ఇస్తున్నారు, వైరస్లు పుట్టుకొస్తున్నాయి, వీటన్నిటికీ ఏమీ లేదా అని చెప్పి మీరు అడిగారు. మన వాళ్ళు సాంప్రదాయాల పేరుతోటి, పండుగల పేరుతోటి ఆ సీజన్లో వచ్చేటువంటి యొక్క వ్యాధులను నివారించడం కోసము అద్భుతమైనటువంటి యొక్క జీవన విధానాన్ని ఏర్పరిచారు. అందులో ఒకటి చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఉగాది పండుగ. ఉగాది పండుగ వచ్చిన దగ్గర నుండి మీరు చూడండి, కొత్త సంవత్సరము, వసంత ఋతువు, ఆ తర్వాత నుంచి వచ్చేటువంటి యొక్క శరద్, గ్రీష్మాలు వస్తుంటాయి కదా. సో ఆ పీరియడ్లో డ్రై ఉంటుంది. ఆ పీరియడ్లోనే మీరు గమనించండి, స్మాల్ పాక్స్ ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత ఎండాకాలంలో కళ్ళ కలికలు ఎక్కువ వస్తాయి. కలరా అని ఒకప్పుడు బాగా వచ్చేటువంటిది, ఊళ్ళల్లో ఎపిడమిక్గా వచ్చేటువంటి డిసీజెస్ ఇవన్నీ కూడా గ్రామాలకు వచ్చేటువంటి డిసీజెస్. సో అలాంటి పరిస్థితుల లోపట వీళ్ళు శరీరంలో వచ్చేటువంటి యొక్క మార్పులను దృష్టిలో పెట్టుకొని రాబో ప్రమాదాలను దృష్టిపెట్టి, మీరు చూడండి, స్మాల్ పాక్స్ వైరసే, కంటి కలకలకు వచ్చేది వైరసే, కలరాకు వచ్చేది వైరసే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్లు ఏవి ఉన్నా కూడా ఈరోజు మనం వాటిని క్లాసిఫై చేసుకుని అద్భుతంగా మనం అనలైజ్ చేసి పిన్ పాయింట్ చేసుకోగలుగుతున్నాం. అది అద్భుతమైనటువంటిది మోడర్న్ సైన్స్. కానీ ఆ రోజు వీటి అవగాహన లేకుండానే వాళ్ళు చేసినారని చెప్పి మనం మాత్రం అనుకోలేము. వాటిని మనం ఇప్పుడు వ్యాలిడేట్ చేసుకోవాలి. ఆ రోజు మనకు ఉగాది పచ్చడిలో ఏ పదార్థాలు అయితే ఇస్తున్నారో అవన్నిటిని కూడా మనం క్రోడీకరించినట్టయితే దిస్ ఈజ్ ఉగాది పచ్చడి అనేటువంటిది కేవలం పండుగ పేరుతోటి నీకు ఇచ్చేటువంటి యొక్క ఆహార పదార్థం కాదు, అది ఔషధ పదార్థం. మైల్డ్ డోస్లో ఇచ్చేటువంటి యొక్క వ్యాక్సినేషన్, అది ఒక ప్రివెంటివ్ మెడిసిన్ అది. అందుకని ఉగాది పచ్చడిని 15 రోజుల వరకు తినాలి. మనం ఒక రోజు తినేసి వదిలేస్తున్నాం. దాంట్లో వేప ఉంది. వేప ఒక్కటే చాలండి. ఇట్స్ ఎ ట్రీ ఆఫ్ ఫార్మసీ అంటారు. ఒక పెద్ద ఫార్మసీ అది, అంత గొప్ప ఔషధ మొక్క అది. అందుకే కదా అమెరికా వాళ్ళు మాకు పసుపును వేపను పేటెంట్ చేసుకుంటా ఇవ్వమని అడిగింది. వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఇవ్వలేదు కదా. ఎందుకు? అంత అద్భుతమైనటువంటి మొక్కలను వాటిని గుర్తించి దాని యొక్క ప్రతి అణువణువులో ఉన్నటువంటిది ఔషధం వచ్చినప్పుడు కూడా కానుగ చెట్టు ఉండేది, అది కాయ మెడలో వేసేవాళ్ళు నా చిన్నప్పుడు. సో ఈ విధంగా నీకు ఆహార రూపంలోనే ఇమ్యునైజేషన్ చేస్తున్నాము మనము. ఈరోజు ఉగాది పచ్చడి తీసుకుంటున్నామని ఈ 15 రోజులు తినాల్సిన పచ్చడిని మనం ఒకరోజు మాత్రం తింటున్నాం. అలా ఎన్నో చేస్తున్నాం. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు దీపావళి వస్తుంది, ఇది సందర్భం కూడా. దీపావళి నుంచి సంక్రాంతి వరకు చలికాలం. అవును. ఎక్కువ చలి తీవ్రత వల్ల మన పెరిఫరల్ సర్క్యులేషన్ బాగా తగ్గిపోతుంది. బాడీ యొక్క చివరి భాగాల్లో చలి వల్ల ముకులించిపోతాయి, రఫ్ అయిపోతాయి, వాత ప్రకోపం జరిగి పగుళ్ళు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. మనకి ఈ 2 పండుగలకు దీపావళి ముందు రోజు భోగి అంటారు, సంక్రాంతి ముందు రోజు భోగి అంటారు. ఇంకే పండుగనన్ను అంటారా? అనరు. ఈ 2 పండుగలకే భోగి అంటారు. ఈ 2 పండుగలలో భోగి స్నానం చేయమంటారు, అభ్యంగ స్నానం చేసి భోగి చేయమని. ఇవేమైపోయినాయి? సైంటిఫిక్గా ఉన్నటువంటి అన్నీ కూడా ఒక సాంప్రదాయంలో పడిపోయాయి. ఇవి ఆచారాలు. ఆచారము అంటే ఆచరణీయమైనటువంటిది ఆచారం. దీన్ని ఆచరించమని చెప్పారు. ఏం ఆచరించమన్నారు? ఈ దీపావళి నుంచి వెళ్ళి సంక్రాంతి వరకు నువ్వు అభ్యంగనం చేసుకోమని అన్నారు, వేడి నీటితో స్నానం చేసుకోమని అన్నారు. దాంతో ఏమవుతుంది? ఒక్క అభ్యంగనం, ఆయుర్వేదంలో మసాజ్ చేస్తారు, ఊరికేనే మసాజ్ చేస్తారు, చేస్తే ఏమవుతుంది, ఊరికి రాస్తే ఏమవుతుంది అని అంటారు. దాని మీద చాలా సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. అలా మసాజ్ చేసినప్పుడు నీకు జస్ట్ టచ్ వల్ల నీ బ్రెయిన్లో ఎంత తేడా వస్తుంది. ఒక టచ్ తోటి, ఒక స్మూత్ టచ్ చూడండి, ఒక హార్డ్ టచ్ చూడండి, నీ ఫీలింగ్స్ మారిపోతాయి కదా. కదా, ఒక టచ్. ది లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ద స్కిన్. ఒక టచ్ వల్ల ఎంతో మార్పు వస్తుంది. దాన్ని ఒక మెడికేటెడ్ మెడిసిన్స్ తోటి మనం ఇచ్చేసినప్పుడు దీనికి కూడా అబ్జార్ప్టివ్ కెపాసిటీ ఉంది. సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఒక ఘర్షణ వల్ల ఏమవుతుందంటే ఇరిటేషన్ వస్తుంది, ఇరిటేషన్ వచ్చినప్పుడు సర్క్యులేషన్ పెరుగుతుంది, సర్క్యులేషన్ పెరిగినప్పుడు పెరిఫెరల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో శరీరం యొక్క మాంసాలు కానీ ఏదన్నా కానీ పట్టుకుపోవడాలు, చలికాలంలో కాళ్ళు పట్టుకున్నాయి, మజిల్స్ పట్టుకున్నాయి, నాకు ఈడ్చుకుపోతున్నాయి అని అంటారు. అవేవీ ఉండవు. వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేసుకోవడానికి మన జీవన విధానంలో ఇంకొకటి, ఈ చలికాలంలోనే ఎక్కువ శాతం హార్ట్ అటాక్స్ వస్తాయి. మీరు గమనించండి, స్ట్రోక్స్ వస్తాయి, సివిఏ సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్స్ అంటాం మనం.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోతాయి. ఓకే. విన్నారా? ఆస్తమా లాంటివి వస్తాయి. ఇవన్నిటి కారణం ఏంటి? మన బ్లడ్ సర్క్యులేషన్లో వచ్చే మార్పే కదా. దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికే ఆయుర్వేదం నీకు జీవన విధానంలో ఈ విధమైనటువంటి ఆచారాన్ని చెప్పింది. అది ఆచారం అంటే చన్నీళ్ళతో స్నానం చేస్తారు ఎందుకండి కార్తీక మాసంలో? ఇప్పుడు సుఖోష్ణమైనటువంటి నీరు ఎప్పుడైనా ఉత్తమమైనటువంటిది. సుఖోష్ణము అంటారు. నీ శరీరానికి సుఖాన్ని కలిగించేటువంటి ఉష్ణత కలిగినటువంటిది ఎప్పుడు అతి ఉష్ణం కానీ అతి శీతలం కానీ నింద్యం. ఓకే. అవి చేయకూడదు. సుఖోష్ణం. నది స్నానం చేస్తారేమో అందుకనే సుఖోష్ణంగా ఉంటుంది. సుఖోష్ణమైనటువంటి చేయమంటారు. సో అందుకని చెప్పి ఈ ఉగాది దీపావళి నుండి సంక్రాంతి వరకు ప్రతిరోజు ఆచరించాలి. మనం ఈరోజు ఆచరించి మిగతాది వదిలేస్తున్నాం. ఆరోగ్యాన్ని సమస్య తెచ్చుకుంటారు. ఈ పీరియడ్లో మనకన్నీ మన అభ్యంగ స్నానాలు చేసుకుంటున్నాం, సుఖోష్ణ స్నానాలు చేసుకుంటున్నాం. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాలు చూడండి, పలహారాలు కూడా సైంటిఫిక్గా డిజైన్ చేయబడ్డవే. నువ్వులు బెల్లాన్ని ఎక్కువగా వాడుతుంటాం. అవును. ఎందుకంటే నువ్వులకు మించినటువంటి స్నేహద్రవ్యం ఇంకోటి లేదు. ఉత్తమోత్తమైన స్నేహద్రవ్యాలలో ద్రవ్యాలలో తిలతైలం. అవును. ఘృతం ఉత్తమోత్తమైనటువంటి స్నేహం. ఘృతం, తైలం, ఇది వస, మజ్జ, ఈ 4 స్నేహద్రవ్యాలు. వీటిల్లో ఉత్తమమైనటువంటిది ఘృతం. ఘృతం తైలాలలో తిలతైలం. ఎన్ని తైలాలు ఉన్నా మిగతా తైలాలు కాదు, తిలతైలమే శ్రేష్టం, గోఘృతమే శ్రేష్టం. అలా ప్రతి దానికి స్పష్టంగా మన శాస్త్రంలో మనకు దొరుకుతుంది. ప్రతి దాని వెనకాల మనం సైంటిఫిక్గా ఆలోచించగలగాలి. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ను ఏదో నాడి పట్టుకొని చూస్తాను, ఏదో మందులు ఇస్తాను, కసర్లు పోస్తుంటారు, వీళ్ళకి అసలు సైన్స్ అంటే తెలియదు అనే దృక్పథంతో కాదు. ఈరోజు ఆయుర్వేదం కూడా అద్భుతమైనటువంటి ఒక వైద్య శాస్త్రంగా ఎదిగింది. దీన్ని ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి సైంటిస్ట్ కూడా ఈరోజు దాన్ని ఉదాహరణగా మీరు చూడండి, ఈరోజు ఎన్ని మోడర్న్ ఫార్మస్యూటికల్ కంపెనీలు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి? ఆయుర్వేదంలో చాలా హార్మ్ చేసేటువంటి ఉంటే ఎందుకు కంపెనీలు ముందుకు వచ్చి చేస్తున్నాయి? అవును కదా. కాబట్టి ఆయుర్వేదంలో సైంటిఫిక్ దృక్పథం కావాలి. మన జీవన విధానంలో ఆయుర్వేదంలో చెప్పబడినటువంటివే మనం ఈరోజు స్వస్థవృత్తము సద్వృత్తంలో చెప్పినవే మనం ఈరోజు ఆచరిస్తున్నాం. వాటికి మనం పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అనే పేరు పెట్టుకున్నాం. ఈ పేరు వెనకాల ప్రతి వ్యక్తి ఒక విజ్ఞతతో ఆలోచించి సైంటిఫిక్ మార్పు ఏమైనా ఉందా, సైంటిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా అని ప్రతి విషయంలో ఆలోచించవచ్చు. ఆలోచించినప్పుడు దాని యొక్క పరిపూర్ణమైనటువంటి ఔన్నత్యం మనకు తెలుస్తుంది. ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్, మీరు ఔషధ మొక్కలు చెప్పారు. ఇప్పుడు తిప్పతీగ కరోనాకి చాలా ఉపయోగపడుతుందని అంటూ ఉంటారు. వీటిని ఇంప్రూవ్ చేయడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి సార్? చాలా రీసెర్చ్ జరుగుతుందండి, జరిగింది కూడా. దాన్ని ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చేయడానికి ఎక్కువ ప్రమోట్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే భారత ప్రభుత్వం ఈరోజు హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పి స్టార్ట్ చేసి దాంట్లోపట ప్రెగ్నెన్సీ దగ్గర నుండి చైల్డ్ బర్త్ వరకు, తర్వాత ఇన్ఫాంట్ నుండి చైల్డ్ వరకు, చైల్డ్ నుండి అడల్సెంట్ వరకు, తర్వాత ఓల్డేజ్ ప్రాబ్లమ్స్, తర్వాత కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. అంటే కమ్యూనికేబుల్ అంటే ఇన్ఫెక్షన్ తోటి వచ్చేటువంటి కమ్యూనికేబుల్ డిసీజెస్, వాటికి చిన్న చిన్న జబ్బులకు, జలుబులకు, జ్వరాలకు, చిన్న వాటికి ఈ హెల్త్ సెంటర్స్లలో మెయిన్గా ప్రధానంగా వాళ్ళు ట్రీట్ చేయడానికి ఈ సెంటర్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు బర్డెన్ కాకూడదు, మిగతా సిస్టమ్స్ మీద కూడా ఎక్కువ బర్డెన్ పడకూడదు. పబ్లిక్ ఎక్కడికక్కడ వాళ్ళకు ఒక హెల్త్ సపోర్ట్ దొరకాలి, హెల్త్ కేర్ ఇది దొరకాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఆ కోణంలోనే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఐ చెకప్ ఇవన్నీ కూడా దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో చెప్పినటువంటివి మన వాళ్ళు కూడా ఆచరిస్తున్నారు. మన వాళ్ళు కూడా దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఆయుర్వేదానికి అత్యధికమైనటువంటి పట్టుంది. దాన్ని ప్రభుత్వం బాగా ప్రమోట్ చేసినట్టయితే సమాజానికి ఎక్కువ మేలవుతుంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి, డయాబెటీస్ ఉంది, హైపర్టెన్షన్ ఉంది, ఇలా అది ఒకరి నుండి ఒకరికి వచ్చేది కాదు. అలాంటి జబ్బులు ఎన్ని ఉన్నాయి అనుకోండి, అల్జీమర్స్ ఉన్నవి, ఇలాంటి ఏవైనా కానివ్వండి, వీటన్నిటికి కూడా ఆయుర్వేదం లోపల చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఈ స్పైన్ డిజార్డర్స్ ఉన్నాయి. సో ఇలాంటి వాటికి ఆయుర్వేదాన్ని మనం ఎక్కువ ప్రచారం చేసి ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే జనం కొంత కన్ఫ్యూజ్లో ఉంటున్నారండి. ఇప్పుడు ఎవరో చెప్తారు, ఒక ఆయన వస్తాడు, మీరు ఇది చేయండి, మీరు ఈ కొబ్బరి నూనె వాడండి, మీకు అద్భుతంగా పనిచేస్తుంది అంటాడు. ఆ తర్వాత ఇంకో ఆయన వస్తాడు,
లేదండి ఇగో ఈ చిరుధాన్యాలు తినండి, ఇవే మీ సిరిధాన్యాలు అంటాడు ఆయన. ఇట్లా రకరకాలు వచ్చిన తర్వాత ఇది ఒక ట్రెండ్ లాగా వెళ్ళిపోతుంది. షాపులో విపరీతం బిజినెస్ జరుగుతుంది. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ప్రజలు ఆలోచించాలండి. మీకు షార్ట్ టైం బెనిఫిట్ కోసం ఆలోచించాలా, లాంగ్ టైం బెనిఫిట్ ఆలోచించాలా? అంటే కొద్ది రోజులు ఆరోగ్యంగా ఉంటే చాలా, ఎక్కువ కాలం మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కూడా శాస్త్రంలోంచి వచ్చినటువంటి యొక్క సైంటిఫిక్ వ్యాలిడేషన్తో ఉన్నటువంటివి. కానీ వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ పరిమితి వరకే వాళ్ళకి ఆ బెనిఫిట్ ఇస్తుంది తప్ప ఆ ఒక్కదానితోటే సర్వరోగ నివారణలాగా పనిచేస్తుంది అనేటువంటి యొక్క ప్రమోషన్ కానీ యాక్సెప్టెన్స్ కానీ రెండూ కరెక్ట్ కాదు. ఓకే. ఎప్పుడు కూడా ఆయుర్వేదం అనేటువంటిది ఒక సమగ్రమైనటువంటి శాస్త్రం. అది దాన్ని చిన్నగా చిట్కా వైద్యాల్లోకి తీసుకొచ్చి కొంతమంది ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు. ఇదొక సైంటిఫిక్ సిస్టమ్. దీన్ని సైంటిఫిక్ సిస్టమ్ అని ప్రపంచానికి ఎంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్లు ప్రచారం చేసి సమాజాన్ని దీన్ని గుర్తింప చేయగలుగుతారో అప్పుడు దీని యొక్క గౌరవం పెరుగుతుంది, యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. దీనికి ప్రభుత్వాలు కూడా బాగా ముందుకొచ్చి చేస్తాయి. ఓకే. ఎందుకంటే ఇది సైంటిఫిక్ సిస్టమ్. ఆయుర్వేదం అంటే ట్రెడిషనల్ సిస్టమ్ కాదు. భారతదేశంలో ఉన్నది మాత్రమే కావచ్చు, అంత మాత్రం చేత ఇది ట్రెడిషనల్ కాదు. ఈరోజు చైనాలో ఉంది, వాళ్ళు ట్రెడిషనల్ సిస్టమ్ అని పెట్టుకున్నారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు, దానికి సముచిత స్థానం ఇచ్చారు. అలాగే భారత ప్రభుత్వం కూడా ఇక్కడ దీనికి సముచిత స్థానం ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంది. దానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి ప్రోత్సహించినట్టయితే దేశంలో ప్రజలందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది. ఓకే. ఈ ధన్వంతరి సందర్భంగా అందరికీ ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని చెప్పి ఆశిద్దాం. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్.